loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us this opportunity to come into your presence. మీ యొక్క సన్నిధిలోనికి రావడానికి ఇచ్చిన ఇటు అవకాశం కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు. Thank you for the health you have given us. మీ సహాయం అంతటి కొరకు మీకు వందనాలు. Let your spirit hover upon us. నీ ఆత్మ మా మీద కదలనివ్వండి. Speak to us. దయచేసి మాతో మాట్లాడండి. In Jesus' holy name we pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Let us turn to the word of God from the book of Isaiah. యెషయా గ్రంథంలో నుండి దేవుని మాటలను చూద్దాము. Chapter 21. 21వ అధ్యాయము. He called to me out of Seir, watchman, word of the night, watchman, word of the night. 11వ వచనము. కావలివాడా రాత్రి ఎంత వేలైనది, కావలివాడా రాత్రి ఎంత వేలైనది అని ఒకడు షేయీర్లో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. 12th verse. The watchman said, the morning cometh, and also the night. If you will inquire, ye return and come. 12వ వచనము. కావలివాడు ఉదయమగును రాత్రి యగును, మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. That is the living church. అది జీవించి ఉన్న సంఘం అంటే We are watchmen. మనము కావలివారము. Many churches are dead. చాలా సంఘాలు చచ్చిన సంఘాలుగా ఉన్నవి. They are not watchful. అవి కావలి కాయువారి వలె లేవు, but they are slothful. అవి మెలకువ కలిగి లేవు గాని నిద్రమత్తుతో ఉన్నవి. We want this church to be not slothful but watchful. మన ఈ సంఘం అనేది నిద్రమత్తుతో ఉన్న సంఘంగా కాదు గాని మెలకువ కలిగిన సంఘంగా ఉండాలని నేను కోరుతున్నాను. Church must be full of life. సంఘం అనేది పూర్తిగా జీవం చేత నింపబడి ఉండాలి. If you are not with life, మీరు జీవంతో లేనివారైతే you are not the member of the church. సంఘంతో పాలివారు మీరెంత మాత్రం కారు. We see watchmen to banks, offices, and even the fish tanks also. మనము కొన్ని కార్యాలయాల దగ్గర, బ్యాంకుల దగ్గర, అక్కడక్కడ మనము ఈ కావలి వారిని చూస్తాము. చెరువుల దగ్గర కూడా కావలి వారిని చూస్తూ ఉంటాము. Why watchmen? ఎందుకు కావలి వారు కావాలి? They must watch. Otherwise, thief will come and steal away something from the office or cash from the bank and fish from the tank. కావలి వారు ఎందుకు కావాలి అంటే, కావలి వారు లేకపోతే ఆ బ్యాంకుల దగ్గర కావచ్చు, లేదా ఆ కార్యాలయాల దగ్గర, లేదా చెరువుల దగ్గర కావచ్చు, ఏదైనా దొంగిలించబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. The devil is a thief. సాతాను ఒక దొంగ ఉన్నాడు. He suddenly comes unawares. అకస్మాత్తుగా వాడు వస్తాడు. If you are not careful, మీరు జాగ్రత్త కలిగి లేకపోతే, if you are sleeping spiritually, మీరు ఆత్మీయంగా నిద్రపోతున్న వారవుతే, you do not know when the devil comes. ఏ సమయంలో సాతాను వస్తాడో మీకు తెలియదు. That's why Jesus said the devil is a thief. అందునిమిత్తమే యేసుక్రీస్తు సెలవిచ్చారు, సాతాను దొంగ అయ్యున్నాడు అని. John 10:10. యోహాను సువార్త 10వ అధ్యాయము. The devil is a thief, he says. The devil comes to steal and to kill and to destroy. దొంగ దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును, కానీ మరి దేనికిని రాడు. You do not know when the thief comes. దొంగ ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. Suddenly he steals your peace. అకస్మాత్తుగా వచ్చి వాడు నీ సమాధానాన్ని దొంగిలిస్తాడు. That means you are not careful. దాని అర్థము నువ్వు జాగ్రత్తగా లేవు అని. You are not watchful. నీవు కనిపెట్టి మెలకువగా లేవు. If you are not watchful, నీవు మెలకువగా లేకపోతే you will lose your peace. నీవు నీ సమాధానాన్ని కోల్పోతావు. Matthew 25th chapter. మత్తయి సువార్త 25వ అధ్యాయము. There we see faithful servant and also unfaithful servant. ఇక్కడ మనం చూసినట్టయితే నమ్మకమైన దాసుడు, నమ్మకత్వం లేని దాసుని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. Here we see two faithful servants. ఇక్కడ మనము ఇద్దరు నమ్మకస్తులైనటువంటి పనివారులను చూస్తున్నాము. 23rd verse.
The master said, ఇక్కడ యజమానుడు చెప్తున్నాడు 23వ వచనంలో, well done, భలా అంటున్నాడు, faithful servant. నమ్మకమైన మంచి దాసుడా. So you are faithful. కాబట్టి మీరు నమ్మకస్తులుగా ఉండాలి. I will make you ruler over the other many cities. నేను నిన్ను మరికొన్ని పట్టణముల మీద నీకు అధికారం ఇస్తాను అని చెప్తున్నాడు ఆ దాసునితో. You can enter into the joy of the Lord. ఆ యజమానుని యొక్క లేదా దేవుని యొక్క సంతోషంలో పాలు పొందుకోవచ్చు. How you lose the joy of the Lord? ఏ రీతిగా మనము దేవుని యందలి సంతోషాన్ని కోల్పోతున్నాము? Because you are not careful. జాగ్రత్త లేని కారణాన్ని బట్టి కోల్పోతున్నావు. No doubt you are a Christian. దాంట్లో అనుమానం ఏం లేదు, నువ్వు క్రైస్తవుడవు. Are you faithful or unfaithful? కానీ నువ్వు నమ్మకస్తుడవుగా ఉన్నావా, నమ్మకస్తుడవుగా లేని పరిస్థితితో ఉన్నావా? What God entrusted you the work. దేవుడు ఏ పనిని నీకు అప్పగించాడు? Are you faithful? నీవు దాంట్లో నమ్మకంగా ఉన్నావా? If you are not faithful, నీవు నమ్మకంగా లేకపోతే you cannot be entrusted with other things. మరి ఏ విషయాలు కూడా నీకు అప్పగింపబడవు. There are two faithful servants here. ఇక్కడ చూసినట్టయితే ఇద్దరు నమ్మదగిన పనివారులను మనం చూస్తున్నాము. You see the other servant who is not faithful. మరొక దాసుని చూసినట్టయితే అతడు నమ్మదగిన వాడుగా లేడు. 26 verse. 26వ వచనము. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనివాడనని నీ వెరుగుదువా? You wicked and slothful servant. సోమరివైన చెడ్డ దాసుడా, You are not careful. నీవు జాగ్రత్తగా లేవు. You received one talent. నీకు ఒక్క తలాంతు ఇవ్వబడింది. But in that you are not careful. దాన్ని బట్టి నీవు నమ్మకంగా లేవు. Your heart is not right. నీ హృదయం సరి అయినదిగా లేదు. God is entrusting us some things in the work of God. దేవుని యొక్క పనిలో దేవుడు కొన్ని పనులను మనకు అప్పజెప్తూ ఉన్నాడు. Are you careful? జాగ్రత్తగా ఉన్నావా? If you are not careful, నీవు జాగ్రత్తగా లేకపోతే, if you are not watchful, నీవు మెలకువ కలిగి లేకపోతే, in that one matter, ఆ ఒక్క విషయంలో కూడా God will take note of that. దేవుడు దాని గురించి కూడా విచారిస్తాడు. When God tells one thing, the devil wants you to do another thing. దేవుడు ఒక విషయం నీకు చెప్తున్నప్పుడు సాతాను నువ్వు మరొకటి ఏదో చెయ్యాలి అని నీకు చెప్తూ ఉంటాడు. The devil wants to take away that one talent. సాతాను నీకు ఇచ్చిన ఆ ఒక్క తలాంతును తీసివేయాలి అని చూస్తుంటాడు. He wants to steal that talent. వాడు ఆ యొక్క తలాంతును దొంగిలించాలనుకుంటాడు. He wants to steal the peace. నీలో సమాధానాన్ని దొంగిలించాలి అని చూస్తాడు. He wants to steal the joy. సాతాను నీలో ఉన్న సంతోషాన్ని దొంగిలించాలని చూస్తాడు. You must be careful about the devil. సాతాను విషయమై నువ్వెంతో జాగ్రత్త కలిగి ఉండాలి. Here the watchman says, you come in the morning or in the night. ఇక్కడ కావలివాడు చెప్తున్నాడు, ఉదయము రమ్ము, రాత్రి రమ్ము అని. I am ready. నేను సిద్ధంగా ఉన్నాను. I am watchful. నేను మెలకువ కలిగే ఉన్నాను. I am not sleepy. నేనేమి నిద్రపోయిన వ్యక్తిని కాదు. In this one matter you be careful. ఈ ఒక్క విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే, In this one matter, ఈ ఒక్క విషయంలో you think only one matter. నీవు ఈ ఒక్క విషయమే కదా అని తలస్తావు. But God takes note of that, what you are doing with that one talent. కానీ దేవుడు నీకివ్వబడిన ఆ ఒక్క తలాంతు గూర్చి ఆలోచిస్తాడు. 28th verse. 28వ వచనము. ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. Take away the talent. అతనికి ఇవ్వబడిన ఆ తలాంతును కూడా తీసివేయండి. If you are wise enough, నీవు జ్ఞానవంతుడవైతే you will be very careful. నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు. God has entrusted to me this one work. దేవుడు నాకు ఈ ఒక్క పనిని అప్పజెప్పాడు అని జ్ఞానంతో వ్యవహరిస్తావు. You will be watchful. నువ్వు దాని విషయమే మెలకువ కలిగి ఉంటావు. Otherwise thief will come. లేదంటే దొంగ వస్తాడు. He will destroy. వాడు నాశనాన్ని చేస్తాడు. Destroy your peace. నీ యొక్క సమాధానాన్ని నశింపజేస్తాడు. And he will also kill your soul and mind and peace. నీ యొక్క సమాధానము కలిగినటువంటి పరిస్థితిని, నీ ఆత్మను కూడా వాడు నశింపజేస్తాడు. 30th verse. 30వ వచనము.
Cast ye the unprofitable servant into outer darkness, where there will be gnashing of the teeth. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను. So you need watchfulness. నీకు మెలకువ కలిగిన కనిపెట్టే పరిస్థితి కావాలి. That's why we have to ask God for the Spirit. అందు నిమిత్తమే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం కోరాలి. Unless God breathes upon you, దేవుడు తన ఆత్మను నీ మీద ఊదితేనే తప్ప you cannot be watchful. నీవు మెలకువ కలిగిన జీవితాన్ని జీవించలేవు. You must know that God must breathe upon you. దేవుడు నీ పైన తన ఆత్మను ఊదాలి అనే విషయం నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. The next thing is God must send his fire upon you. ఆ తర్వాత దేవుడు నీ పైన తన పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించాలి. That is Pentecost. అదే పెంతెకోస్తు అనుభవము. That's what we know what happened the day of Pentecost. మనకు తెలుసు ఆ పెంతెకోస్తు దినమున ఏం జరిగింది అని. You think you are a born again person. నీవు తిరిగి జన్మించిన వ్యక్తివి అని నువ్వు తలస్తూ ఉన్నావు. But God has not breathed upon you. కానీ దేవుని ఆత్మ ఇంకా నీ మీద దిగలేదు, ఊదబడలేదు. Your old nature is still there. నీ యొక్క పాత స్వభావం అనేది ఇంకా నీలో నిలిచే ఉన్నది. This is the time to ask God. దేవుని అడగడానికి ఇదే సరి అయిన సమయము. Jesus went into the temple. యేసుక్రీస్తు మందిరంనకు వెళ్ళారు. Matthew 21 మత్తయి సువార్త 21వ and అధ్యాయము verse 12. 12వ వచనము. Jesus went into the temple of God and cast out all of them that sold, bought in the temple, overthrew the tables of the money and the seats of them that sold doves. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెలగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి. And also he said 13th verse, it is written, my house shall be called the house of prayer, but ye have made it a den of thieves. అదే రీతిగా 13వ వచనంలో నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడివారనెను. So the devil is there. You are making this place as a den of thieves. సాతాను ఉన్నాడు, అయితే ఈ స్థలాన్ని మీరు దొంగల గుహగా చేస్తున్నారు. Because of your stubbornness. నీ యొక్క మొండితత్వాన్ని బట్టి You don't want to fill this place with prayer. నీవు ఈ స్థలాన్ని ప్రార్థనతో నింపాలి అని కోరడం లేదు. You have become so stubborn. నీవు ఎంతో మొండివాడవుగా అయ్యావు. You don't want to obey the word of God. దేవుని వాక్యానికి విధేయత చూయించాలని You don't want to obey the servant of God. దైవ సేవకులకు విధేయత చూయించాలి అని నువ్వు అనుకో. You don't care for the servant of God. దేవుని సేవకుల విషయమే నీకు లక్ష్యమే లేదు. You are a thief. నీవు ఒక దొంగవు. You don't know that you are a thief. నీవు దొంగవనే విషయము You want to do your own will. నీవు నీ సొంత చిత్తాన్ని చెయ్యాలి అనుకుంటున్నావు. You don't want to be humble. విధేయతతో ఉండాలి, దీనుడిగా అని. నీ ఒక గర్విష్ఠురాలవు. You are a proud man. నీ ఒక గర్విష్ఠుడవు. Why don't you care? Why don't you want to be watchful in the temple? ఎందుకు నీవు ఆ రీతిగా నిర్లక్ష్యతతో ఉన్నావు, మెలకువ లేని స్థితిలో? Whenever you want to go out, you go out. ఎప్పుడు నువ్వు బయటకు వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోతావు. You don't have the fear of God. దేవుని భయమేమీ లేదు. Are you not a thief? నీవు ఒక దొంగవు కాదా? You are stealing the time of God. నీవు దేవుని సమయాన్ని అంతటినీ కూడా దొంగిలిస్తున్నావు. You are allowing the thief to come into your heart. దొంగ నీ యొక్క మనసులోనికి రావడానికి నువ్వు అనుమతిస్తున్నావు. That's why you are hardening your heart. ఆ రీతిగా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు. Day by day, day by day, day by day. దినదినము కూడా You are still hardening your heart. ఇంకా నీవు నీ హృదయాన్ని కఠినం చేసుకుంటూనే ఉన్నావు. What talent God has given you? దేవుడు నీకు ఏ తలాంతుని ఇచ్చాడు? That one talent you are not careful. ఆ ఇచ్చిన ఒక్క తలాంతు విషయంలో కూడా నువ్వు జాగ్రత్త. Because you are a slothful woman. నీ యొక్క సోమరి తత్వాన్ని బట్టి You don't want to do what God wants you to do. దేవుడు నీకు ఏది చెప్పాడో ఆ పని నువ్వు చేయలేకపోతున్నావు. Slowly your heart is becoming
hardened. నీ యొక్క హృదయము నెమ్మదిగా అది ఎంతో కఠినంగా మారుతుంది. Here Jesus said, my house will be called the house of prayer. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని. In the house of God, దేవుని మందిరంలో God speaks to you. దేవుడు నీతో మాట్లాడతాడు. You speak to God. నీవు దేవునితో మాట్లాడుకుంటావు. There is freedom between you and God. దేవునికి నీకు మధ్య అతి స్వతంత్రత ఉన్నది. And also there is freedom between you and the servant of God. అదే రీతిగా దేవుని సేవకులకు నీకు మధ్య కూడా స్వతంత్రత ఉన్నది. God cleansed the temple there. దేవుడు అక్కడ మందిరాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు. Also God cleansed the leadership of the temple. అక్కడ అధికారం చేయబడుతున్నటువంటి పరిస్థితిని కూడా శుద్ధీకరిస్తున్నాడు. Yeah, he dealt with the chief priests. అక్కడ ప్రధాన యాజకునితో యేసుక్రీస్తు He మాట్లాడుతున్నాడు. dealt with the money changers. అక్కడ రూకలు మార్చువారితో He మాట్లాడుతున్నాడు. dealt with the leaders. అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడుతున్నాడు. Nobody could open their mouths. వారెవ్వరు కూడా తమ నోర్లు తెరవట్లేదు. అక్కడ He cleansed them. వారిని పరిశుద్ధపరిచాడు. అక్కడ People ran away. అక్కడ నుంచి వారందరూ తొలగిపోయారు. He toppled the tables also. అక్కడ బల్లలను ఆయన పడద్రోశాడు. This is my temple. This is my temple which is called the house of prayer. నా మందిరము ప్రార్థన మందిరం అనబడుతుంది అని వారితో చెప్తున్నాడు. You are not careful. నీవు జాగ్రత్తగా లేవు. You are not humble. నీవు తగ్గించుకొని లేవు. You don't want to open your mouth. నీ నోరు తెరవాలి అని అనుకోవడం లేదు. ఇంకా Who is shutting up your mouth? ఎవరు నీ నోటిని అదే రీతిగా బిగబట్టి ఉంచుతున్నది ఎవరు? The thief is coming and shutting up your mouth. దొంగ వచ్చి నీ నోటిని మూసివేస్తున్నాడు. That's why you have become so proud. అందు నిమిత్తమే నువ్వు ఎంతో గర్వంతో You ఉన్నావు. don't want to humble yourself. నిన్ను నీవు తగ్గించుకోవాలి అనుకోవడం లేదు. You don't ask the Lord, come and fill me with fire. దేవా వచ్చి నన్ను నీ అగ్ని చేత నింపు అని నువ్వు దేవుని అడగడం లేదు. Breathe upon me. నా పైన మీ పరిశుద్ధాత్మను ఊదండి అని. Be humble. ఇప్పటికైనా మీరు తగ్గించుకొని ఉండండి. Humble like a child. ఒక చిన్న పిల్ల వలె తగ్గింపుతో ఉండండి. You have lost the spirit of being like a child. నీవు చిన్న పిల్ల మనస్తత్వాన్ని కలిగి ఉండేటువంటి పరిస్థితిని కోల్పోయావు. Matthew 21 chapter and verse 23. 21వ అధ్యాయము 23వ వచనము. Again he came into the temple. అక్కడ యేసుక్రీస్తు మరలా దేవాలయంలోనికి వచ్చారు. And when he has come into the temple, ఆయన దేవాలయంలోనికి వచ్చినప్పుడు the chief priests and others asking, by what authority you are doing all these things? ప్రధాన యాజకులు, ప్రజలు ఇంకా పెద్దలందరూ వచ్చి ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు అని ఆయన అడుగుతున్నారు. Jesus has authority. అవును, యేసుక్రీస్తుకి అధికారం ఉన్నది. Only when you are humble. నీవు దీనుడు అవుతే తప్పితే, only when you are watchful, నీవు మెలకువ కలిగి ఉంటే తప్పితే, only when you are not slothful, నీవు సోమరిగా ఉండకపోతేనే, then you will receive more blessing. అప్పుడు మాత్రమే నువ్వు ఇంకా కొన్ని ఆశీర్వాదాలు పొందుకుంటావు. If you are not careful, నీవు జాగ్రత్తగా లేకపోతే, if you are not humble, తగ్గించుకొని లేకపోతే, be careful, he will take away the one talent from you. జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఆ ఒక్క తలాంతును కూడా నీలో నుండి తీసివేస్తాడు. He cannot use you. ఆయన నిన్ను వాడుకోలేడు. You don't have the wisdom of God. నీకు దేవుని జ్ఞానం ఎంత మాత్రం లేదు. You have wisdom of this world. ఈ లోకానుసారమైన జ్ఞానం ఉంది నీకు. You belong to the world. నీవు లోకానికి సంబంధించిన వ్యక్తివే. You are going to lose the one talent. దేవుడు ఇచ్చిన ఆ ఒక్క తలాంతును నువ్వు కోల్పోబోతున్నావు. Be careful. జాగ్రత్తగా ఉండు. Take this warning. ఈ యొక్క హెచ్చరికను తీసుకో. During these days, ఈ దినాల్లో wait in the presence of God. దేవుని సన్నిధిలో కనిపెట్టు. In the house of God, దేవుని మందిరంలో you must hear the voice of the Lord. దేవుని స్వరాన్ని వినగలగాలి. Who is a slothful servant? ఎవరు ఒక సోమరి అయిన దాసుడంటే, If you forget the benefits of God we have received, దేవుని నుంచి నువ్వు పొందుకున్న ప్రయోజనాలను, ఆశీర్వాదాలను మర్చిపోయినట్టయితే, and if you are not thankful, దాని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి if you లేకపోతే, are not grateful, slowly you become slothful. దాన్ని బట్టి కృతజ్ఞత భావంతో నువ్వు లేకపోతే నెమ్మదిగా నువ్వు సోమరివి అవుతావు. You are living now
నీవు ఈ సమయంలో జీవించి ఉన్నావు, enjoying the blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదాలను బట్టి నువ్వు సంతోషిస్తున్నావు. Whatever you asked, God provided. ఏది నువ్వు అడిగిన దేవుడు నీకు అది అనుగ్రహిస్తున్నాడు. But why you have become so hardened? కానీ ఎందుకు నిన్ను నీవు అంత కఠినంగా ఉన్నావు? Why you have become so proud? అంతగా గర్వంతో ఎందుకు అవుతున్నావు? How can you forget the blessings you have received? దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను నువ్వు ఏ రీతిగా మర్చిపోతున్నావు? When you asked something, నీవు ఏదైనా అడిగినప్పుడు He granted. దేవుడు అది నీకు ఇచ్చారు. Now God wants you to use the talent God has given you. ఈ సమయంలో దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఉపయోగించాలి అనే ఆశతో ఉన్నాడు. Let's turn to 24th chapter of Exodus. నిర్గమకాండము 24వ అధ్యాయం చూద్దాము. 15th verse. 15వ వచనము. And Moses went up into the mount, and a cloud covered the mount. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. If you want him to send his cloud, నీవు ఆయన అటి మేఘమును పంపాలి అని ఆశతో ఉంటే, if you want the Spirit to come upon the crowd, సమూహం పైనకి దేవుని ఆత్మ దిగిరావాలి అని కోరితే, there is a thing that you must do. నీవు చెయ్యవలసిన విషయం ఒకటి ఉన్నది. 16th verse. 16వ వచనము. And the glory of the Lord abode upon the Mount Sinai, and the cloud abode 6 days, and 7th day he called Moses out of the midst of the cloud. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు 6 days 6 దినములు the cloud abode. ఆ మేఘం అనేది వారిని కమ్ముకొని ఉన్నది. On the 7th day God called Moses. 7వ దినమున ప్రభువు మోషేను పిలుస్తున్నాడు. God wants to send his cloud. ఆయన తన మేఘమును పంపాలనుకుంటున్నాడు. He wants you to tarry. ఆయన నీవు వేచి ఉండడాన్ని కోరుతున్నాడు. All of a sudden he will not send. అకస్మాత్తుగా ఆయన పంపడు. 6 days they waited. Only on 7th day God called Moses to meet him. ఆ తర్వాత 7వ దినముననే మోషేను పిలిచాడు. This must happen in the revival meetings. ఉజ్జీవ కూటాల్లో జరగవలసింది ఇది. 17th verse. 17వ వచనము. The sight of the glory of the Lord was like devouring fire on the top of the mount. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. God appeared on the 7th day. దేవుడు ఆ 7వ దినాన వారికి కనబడి ఉన్నాడు. He waited for 6 days. అతడు 6 దినములు వేచి ఉన్నాడు. God told him, come up and meet me. అప్పుడు దేవుడు నీవు పైకి వచ్చి నన్ను కలువు అని చెప్తున్నాడు. But what is your answer? మరి నీ జవాబేంటి? You want to tarry? నీవు నిలిచి కనిపెట్టుకోవాలనుకుంటున్నావా? You want to go somewhere. లేదా మరి ఎక్కడికైనా నువ్వు వెళ్ళాలి అని అనుకుంటున్నావా? Instead of tarrying, నిలిచి ఉండడానికి బదులుగా 6 days, 6 దినాలు you must have some patience. నీకు కొంత ఓర్పు కావాలి. If you don't have any patience, నీకు ఎంత మాత్రం ఓర్పు లేకపోతే you cannot attain anything. నీవు ఏది కూడా జరిగించలేవు. You cannot see the cloud. నీవు మేఘాన్ని చూడలేవు. You cannot see the glory. నీవు దేవుని మహిమను చూడలేవు. Obey the word of God. దేవుని మాటకు లోబడు. During 6 days, ఈ యొక్క 6 దినములలో కూడా before God meets you, దేవుడు నిన్ను కలవక ముందే put away all your own plans. నీ యొక్క ప్రతి ప్రణాళికను పక్కకు నెట్టు. What must we do? మనం ఏం చేయాలి? We have to wash ourselves. మనల్ని మనము శుద్ధీకరించుకోవాలి. The book of Isaiah, యెషయా గ్రంథము 1st chapter, మొదటి అధ్యాయము verse 16. 16వ వచనం. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. You have to wash yourself. నిన్ను నీవు కడుగుకొనాలి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. You have to learn something in the presence of God. దేవుని సన్నిధిలో మనము నేర్చుకోవాల్సింది ఉన్నది. You have to stop some things in the waiting period. మనము ఆ కనిపెట్టుకునే సమయంలో కొన్నింటిని చేయడం మానుకోవాలి. That is waiting in the presence of God. అదే దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడము. If you stop all the evil doings, నీవు కీడు చేసే ప్రతి దాన్ని that మానుకున్నట్లయితే is one thing.
అది ఒక విషయము. Then washing yourself. నిన్ను నీవు కడుగుకొనడం. Wash your hands. నీ యొక్క చేతులను కడుగు. Wash your soul. నీ యొక్క ఆత్మను కడుగు. Wash yourself. నిన్ను నీవు శుద్ధి చేసుకో. Wash your heart also. నీ హృదయాన్ని సైతం కడుగుకో. Wash your mind also. నీ మనసును కూడా కడుక్కోవాలి. God must visit us. దేవుడు నిన్ను దర్శించాలి. God must send his cloud upon you. దేవుడు తన మేఘాన్ని నీ పైనకు పంపాలి. God must send his glory upon us. దేవుడు తన మహిమను మనందరి మీదికి పంపాలి. Only when you are filled with the Holy Spirit. దేవుని ఆత్మచేత నీవు నింపబడితేనే తప్ప You cannot attain victory. నీవు విజయం సంపాదించలేవు. You cannot win any soul. ఏ యొక్క ఆత్మను నువ్వు రక్షించలేవు. You will go here and there. ఇటు అటు ఎటో వెళ్తావు. But there will be no result. కానీ ఫలితం ఏమీ ఉండదు. That means you are not filled with the Holy Spirit. నీవు దేవుని ఆత్మచేత నింపబడలేదని దాని అర్థము. You have to pursue the experience of the touching of the Holy Spirit. మనము పరిశుద్ధాత్మ తాకుదల అనుభవం కొరకు వేడాలి, వెంబడించాలి. 11th chapter of Luke. లూకాసు వార్త 11వ అధ్యాయము and verse 9. 9వ వచనము. Ask and it shall be given unto you. Seek and you will find. And knock and it will be opened. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. If you are not getting any answer, నీకు ఎలాంటి సమాధానం దొరకట్లేదా, then seek. అప్పుడు నువ్వు వెదుకు. Even then if you are not getting any answer, అప్పటికీ నీకు ఎలాంటి సమాధానం దొరకకపోతే, then knock. అప్పుడు నువ్వు తట్టు. That is pursuing. అది వెతకడము అంటే. 1 hour or half an hour you pray. గంటో అరగంటో నువ్వు ప్రార్థిస్తావు. You get up and go away. ఆ తర్వాత లేచి వెళ్ళిపోతుంటావు. You don't want to hear the voice of God. అంతేగాని దేవుని స్వరాన్ని వినాలి అని నువ్వు అనుకో. You don't want to pursue peace. నీవు సమాధానాన్ని వెదకాలి అనుకోవు. If you wait in the presence of God, నీవు దేవుని సన్నిధిలో కనిపెడితే, humble yourself, నిన్ను నీవు తగ్గించుకుంటే, God wants to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. Let us pray. అందరం ప్రార్థించుకుందాము. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, touch each one of us. మాలో ప్రతి ఒక్కొక్కరిని మీరు తాకండి. Give us the spirit of repentance. పశ్చాత్తాపడే ఆత్మను మీరు మాకు ఇవ్వండి. Teach us how to tarry in the presence of God. నీ యొక్క సన్నిధిలో ఏ రీతిగా నిలిచి ఉండాలో మాకు నేర్పించండి. Touch us with your Holy Spirit. దేవా, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని తాకండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.